వందే వానరనారసింహఖగరార్క్రోడాశ్వవక్త్రాంజలం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జైరసికేట పుస్తక సుధా కుంభాంకుశాద్రీం హలం ఖట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం. ఓం శ్రీ హనుమతే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి మీనరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉంటుంది, ఏ నక్షత్రం వారు ఈ మీనరాశి వారికి సంబంధించిన వారు అవతారం విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించిన వారు అవుతారు. ముఖ్యంగా మీనరాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉంది అంటే ముఖ్యంగా జన్మ శని, వ్యయస్థానంలో రాహు సంచారం, అదేవిధంగా పంచమంలో రవి బుధుడు, అదేవిధంగా గురు సంచారం, షష్ఠ స్థానంలో కేతు సంచారం, అదేవిధంగా సప్తమంలో వీరికి శుక్ర సంచారం నడుస్తున్నది. ఈ విధంగా గోచారాన్ని తీసుకుంటే ఈ యొక్క మీనరాశి వారికి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా విజయం సాధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా మీనరాశి వారికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులకి విద్యా విషయంలో కాస్త అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నప్పటికీ కాస్త శ్రద్ధ లోపించడం వల్ల కాస్త ఇబ్బందులు పడే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా శ్రద్ధతో చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు, ఉన్నతమైనటువంటి ఆరూఢ స్థితికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ మీనరాశి వారికి సంబంధించి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వీరికి అధికారులతో ప్రమోషన్లు వచ్చే గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. అదేవిధంగా ఈ మీనరాశి వారికి సంబంధించి అవివాహితులు ఎవరున్నారో వీరికి వివాహ సిద్ధించే యోగ్యత కనబడుతున్నది. ఎందుకు అంటే వీరికి కుటుంబ స్థానం, ముఖ్యంగా పంచమ స్థానం అనేది లోని 2 శుభగ్రహాలు అనేవి నడవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. గత కాలం ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉండడం, అదేవిధంగా బుధుడు కూడా మంచి స్థానంలో ఉండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ మీనరాశిలో ఉన్న వ్యక్తులు కాస్త స్త్రీలతో విభేదాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వ్యాపార నిమిత్తార్థం వ్యాపారం చేయాలి అన్నటువంటి ఆలోచన ఉన్నవారు, వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసాంతంలో వ్యాపారం సిద్ధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి అన్నాల నుంచో కూడా సొంతింటి కళ నెరవేర్చుకోవాలన్నటువంటి ఆశ పడుతున్న వారికి ఈ మాసాంతంలో సొంతింటి కళ నిజమయ్యే యోగ్యత కూడా కనపడుతున్నది. అదేవిధంగా అవివాహితులు ఎవరున్నారో వీరికి వివాహం సిద్ధించే యోగ్యత కూడా 100% కూడా కనపడుతున్నది. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి ముఖ్యంగా జన్మశని ఉండడం వల్ల కార్యంలో కొంత ఆలస్యమైన ఖచ్చితంగా అంతిమంలో విజయం సాధించడానికి అవకాశం కూడా కనబడుతుంది. ప్రతి విషయంలో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే జన్మ శని, అదేవిధంగా వీరికి వ్యయస్థానంలో రాహు సంచారం వల్ల కాస్త ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తుంది. కాబట్టి మధ్యలో విఘ్నాలు కలిగిన ఆ మహాగణపతిని ధ్యానం చేస్తూ అడుగు వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా మీనరాశి వారికి సంబంధించి వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి ముఖ్యం. అదేవిధంగా దూర ప్రయాణాలు అంత కలిసొచ్చే యోగమైనటువంటి కాలం కాదు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక మీనరాశి వారికి సంబంధించి ముఖ్యంగా విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు, అక్కడ స్థిరపడాలి అన్నటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ప్రయత్నం చేసే వారికి సిద్ధించే యోగ్యత గ్రహస్థితి కూడా కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ముఖ్యంగా నరాలు సంబంధించినవి, అదేవిధంగా చెవి, ముక్కు, గొంతు, ఈఎన్టీ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే గ్రహస్థితి కనపడుతున్నది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, వైద్య సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ మీనరాశి వారికి సంబంధించి ఇంకా అద్భుతమైనటువంటి యోగాలు కలగడానికి వీరు 9 సోమవారాలు శివుడికి అభిషేకం చేయించుకోవడం, అదేవిధంగా వీరు అవకాశం ఉంటే విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, లేదు అంటే విష్ణు సంబంధమైనటువంటి సహస్రనామానికి సంబంధించినటువంటి పారాయణ వినడం లేదా విష్ణు సంబంధమైనటువంటి శ్లోకాలు పఠించడం ద్వారా
ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా వీరు ఒక 3 మంగళవారాలు చక్కగా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళి అక్కడ అవకాశం ఉంటే కాస్త స్వామివారికి సంబంధించినటువంటి తులసి అర్చన చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరు అష్టమి అదేవిధంగా అమావాస్య రోజు కాలభైరవ దేవాలయంలో కాస్త గారెల మాల సమర్పణ చేయడం ద్వారా, దాన్ని మాస చక్రాలు ఉంటాయి, ఈ మాలను సమర్పణ చేయడం ద్వారా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఎరుపు, అదేవిధంగా నీలము, అదేవిధంగా తెలుపు. అదేవిధంగా వీరు కలిసి వచ్చినటువంటి వారాలు ఆదివారము, గురువారము, శనివారము. ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వారు ఈ విధమైనటువంటి పరిహారాలు చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. స్వస్తి, శుభమస్తు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీ రామచంద్ర స్వామినే నమో నమః. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమ. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమ. ముఖ్యంగా మన యొక్క ద్వాదశ రాశుల్లో యొక్క వారి మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ భాగంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి ఏ నక్షత్రం వారి కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ధనిష్టా నక్షత్రం 3-4 పాదాల వారు, అదేవిధంగా శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ఈ కుంభరాశి వారికి సంబంధించి గోచారంలోని ఏవే గ్రహాలు ఏ విధంగా ఉన్నాయా అంటే వీరికి జన్మంలో రాహు, అదేవిధంగా ద్వితీయ స్థానంలో శని సంచారం అనేది నడుస్తున్నది. అదేవిధంగా కుంభరాశి వారికి ప్రధానంగా 6వ స్థానంలో 3 గ్రహాలు నడుస్తున్నాయి. అదేమిటయ్యా అంటే గురువు, అదేవిధంగా బుధుడు, అదేవిధంగా రవి. అదేవిధంగా 7వ స్థానంలో వీరికి కేతు సంచారం, అష్టమ శుక్ర సంచారం అనేది నడుస్తున్నది. ఈ విధంగా తీసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం వేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ కుంభరాశి వారు ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ముఖ్యంగా ఈ కుంభరాశి వారు కాస్త ప్రతి విషయంలో కూడా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే వీరికి జన్మంలో రాహు సంచారం, అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం ఒకటి కూడా సూచిస్తున్నది. ఈ కారణం చేత ప్రతి కార్యంలో కూడా విఘ్నాలు కలుగుతూ కార్య అపజయం కలగడానికి అవకాశం అనేది సూచిస్తున్నది. అయినప్పటికీ ఆ మహాగణపతిని ప్రార్థన చేస్తూ కార్య ఆచరణలో ముందడుగు వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి అనుకూలంగా సూచిస్తున్నది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన విద్యార్థులకి కాస్త శ్రద్ధ లోపించడం ద్వారా కాస్త పరీక్షల్లో కాస్త ఇబ్బంది కలిగే పరిస్థితులు సూచిస్తున్నాయి. అయినప్పటికీ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా వీరు కాస్త కాన్ఫిడెన్స్ కన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ పెంచుకుంటారు. కాబట్టి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని శ్రద్ధతో చదవడం ద్వారా పోటీ పరీక్షల్లో విజయం సాధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఉద్యోగస్తులకి ఉద్యోగం సిద్ధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికారులతో విభేదం కలిగి దూర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ అయ్యే యోగ్యత గ్రహస్థితి కనపడుతున్నది. అదేవిధంగా వీరిలో ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి కుటుంబంలో అనవసరమైనటువంటి కలహాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. పోలీసులు, కోర్టు వ్యవహారాల్లో ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి గ్రహస్థితులు కలిగే యోగ్యత కూడా కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ప్రతి విషయంలో కూడా సంయమనం పాటించడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి సొంతింటి కళ ఈ మాసంలో కాదు కానీ రానున్న భవిష్యత్ కాలంలో కాస్త సొంతింటి కళ నెరవేర్చుకునే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా వీరు ఖర్చులు నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కాస్త వైద్య సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకు అంటే కాస్త కాలేయము, అదేవిధంగా ఉదర సంబంధమైనటువంటి విషయాల్లోని, అదేవిధంగా హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య విషయంలో జాగ్రత్తలు పడుతున్న వాళ్ళు కాస్త విశేషంగా ఇంకా శ్రద్ధగా అంటే ఇంకా కేరింగ్ గా ఉండడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి సంబంధించి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మిస్ చేసుకునే యోగ్యత కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళి
చక్కగా వట్టివేరు అదేవిధంగా మంగళ ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి గురువారము చక్కగా దక్షిణామూర్తికి సంబంధించిన దేవాలయంలో కానీ గురు సంబంధమైనటువంటి దేవాలయాల్లో శనగలను ఉడికించి అక్కడ నివేదన పెట్టి పేదలకు పంచడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా అవకాశం ఉంటే శక్తి ఉంటే వీరు ఒకసారి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి శనివారం కూడా నవధాన్యాలు శనేశ్వరుడికి అదేవిధంగా నవధాన్యాల్లో ముఖ్యంగా నువ్వులు ఎక్కువ కలుపుకుని అసలు అగ్నికి ఆహుతి వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. ఇటువంటి పరిహారాలు పాటిస్తూ వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా తెలుపు, అదేవిధంగా కలిసి వచ్చినటువంటి వారాలు మంగళవారము శుక్రవారము. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఇటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి గ్రహస్థితి అనుకూలంగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. స్వస్తి, శుభమస్తు.